నాగుల వెల్లటూరు వాసవ్యుడు నూతేటి శ్రీరాములు నాయుడు తన పొలంలో బావి త్రవ్విస్తున్నాడు. 18 అడుగులు త్రవ్వాక కఠినమైన బండపడి త్రవ్వుటకు అలివి కాలేదు. ఆ ప్రాంతంలో బావి 30 అడుగులు త్రవ్వితే గాని నీళ్లు పడవు. శ్రీ స్వామివారికి విన్నవించారు. 4 రోజులు నిండుకుండా అన్నం కొంచెం తీసి బావిలో వేసి మరో 4 రోజులు పని ఆపి అవతల ఏమవుతుందో చూడు అన్నారు శ్రీ స్వామివారు. ఆయన అలాగే చేసి 8వ రోజు పని మొదలు పెడితే అంత కఠినమైన బండ మెత్తగా తెగనారంభించింది. పని అతి సులభంగా పూర్తయింది. గోపారం పాలకొండ సుబ్బారెడ్డి గారు ఒకప్పుడు బావి త్రవ్వించాలని శ్రీ స్వామివారిని అడిగితే సముద్రం అని వ్రాసుకో అన్నారు. వారు చెప్పినట్లే ఆ బావిలో ఊట 5 హార్స్ పవర్ ఇంజన్ పెట్టి కొడితే కూడా తరగడం లేదంటే అది నిజంగా సముద్రమే కదా. మల్లిక వెంకయ్య శ్రీ స్వామివారి గుండమునకు కట్టెలు కొట్టేవారు. ఒకనాడు సిద్ధులయ్య కొండ దగ్గర మునికన్నెలు వెంకయ్యను తమతో రమ్మని పీడించినవని, వారు నీకు మరొక గొప్ప గురువును చూపుతామని ఆశ చూపినవి. కానీ వెంకయ్య తాను తన గురువును వదిలి రానని వారిని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పారు. వారు వెళ్ళిపోయారు. వారు ఇదే విధంగా కనిపించి అనేకసార్లు వేధించేవారు. ఒకరోజు అతడు స్వామి సన్నిధిలో ఉండగానే కన్నికలు ధైర్యం చేసి శ్రీ స్వామివారి సమీపానికి వచ్చి అతన్ని పిలుస్తున్నాయి. శ్రీ స్వామివారు వెంకయ్యను తన దగ్గరకు పిలిచి ఆయన గుండెపై ఒక్క చరుపు చరిచి నీకిక వాడి బాధ లేదు లేపో అన్నారు. నాటి నుండి ఆ ముని కన్నికలు వెంకయ్య చెంతకు రాలేదు. ఒకరోజు శ్రీ స్వామివారు వెంకయ్య, ఏ గాలి కానీ భూతం కానీ పిశాచం కానీ నీ ఆజ్ఞ పాటించకుంటే నేను చెప్పినట్లు నడుచుకుంటావా లేక గురుదేవుని అగ్నిస్తంభం పట్టుకుంటావా అని గట్టిగా దబాయించి నిలేసేయి. నేను చెప్పిన నియమాలు నీవు పాటించినంత వరకు వాటిని చూచి నీవు భయపడనక్కర్లేదని అభయం ఇచ్చారట. ఒకప్పుడు కంటేపల్లిలో పశువులలో గాలికుంటూ వచ్చి అందరి ఎద్దులు జబ్బుపడ్డాయి. శ్రీ స్వామివారి గుండమునకు కట్టెలు సమకూర్చే వెంకయ్యకు ఎవరు బండి ఎద్దులు ఇవ్వలేదు. వెంకయ్య తన గురుదేవుడును అనుగ్రహించిన మంత్రం స్మరించి పోలేరమ్మను ఆవాహనం చేశాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలిచి తన జుట్టు ముడి విప్పి తల విరబూసి ఆ వెంట్రుకలకు ఉన్న అసంఖ్యాకమైన కన్నులను ప్రదర్శించింది. ఆ దృశ్యంతో అతడు భయపడి పారిపోతాడని ఆమె భావం. కానీ వెంకయ్య అలాంటి క్షుద్రశక్తులకు బెదిరే ఘటం కాదు. నీ ఆటలు నా వద్ద సాగవు. నీవు వెంటనే కంటేపల్లి పొలిమేరు దాటిపోతావా లేక గురుదేవుని అగ్నిస్తంభం పట్టుకుంటావా అని నిలేశాడు. ఆమె చెంపలేసుకొని 3వ రోజు ఉదయానికల్లా పోతాను, ఇందుకు భూదేవి, ఆకాశం, సూర్యచంద్రులు సాక్షి అని ప్రమాణం చేసింది. అదేవిధంగా 3వ రోజుకు ఆమె ఆ గ్రామం నుండి నిష్క్రమించడంతో అన్ని పశువులకు వెంటనే స్వస్థత చేకూరింది. స్వామి గుండమునకు కట్టెలు తోలేందుకు బండ్లు కట్టారు. ఈ సృష్టిలో సద్గురువులకు సాధ్యము కానిది ఏదీ లేదని ఈ క్రింది లీల తెలుపుచున్నది. స్వామి కోటి తీర్థంలో బస చేసి ఉన్నారు. ఒక భక్తుడు స్వామితో సిద్ధలయ్య కొండ మీద దేవాలయంలో ఒక రాయి పగిలితే ఒక సాధువు దాన్ని అతికించాడు అని అన్నాడు. నిజమే, అతుకుతుంది. నేను కూడా ఒకసారి ఈ దేవాలయంలో శివలింగం ముందు మంట పెట్టి తలుపులేసి సందుగుండా చూచాను. నేలపై పరిచిన రాళ్ళు పగిలి ఆ ముక్కలు పైకి పోయినవి. అది చూచి నేను ఉదయం గ్రామస్తులు చూచి ఏమనుకుంటారో అని అనుకోగానే మరలా ఆ ముక్కలన్నీ క్రమంగా క్రిందికి వచ్చి యథాప్రకారం అతుక్కున్నాయి అన్నారు శ్రీ స్వామివారు. అంటే సంకల్పమాత్రం చేత రాళ్ళు అతుక్కొనుటకు వీలున్నది అని శ్రీ స్వామివారు చెప్పారన్నమాట. అవి శ్రీ స్వామివారు నడిచే రోజులు. ఆశ్రమ ప్రాంగణంలో 2 పట్టి లేపితే కూడా లేవని పెద్ద బండ ఉండేది. ఒకరోజు శ్రీ స్వామివారు ఒక్కరే ఆ బండను ఎత్తి నెత్తిన పెట్టుకుని పడమర దిశగా వెళ్ళిపోయారు. 3 గంటల తర్వాత తిరిగి వచ్చారు. భక్తులు బండ ఏది స్వామి అంటే అబ్బో ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు. ఇదే విధంగా ఒకప్పుడు ఒక భక్తుడు ఇల్లు కట్టుకునేందుకు ఒక వేప దూలం తెచ్చి ఉంచుకున్నాడు. ఆ రాత్రి శ్రీ స్వామివారు ఒక్కరే వెళ్ళి ఆ దూలం ఎలా తెచ్చారో తెలియదు, కానీ తెల్లవారేసరికి ఆ దూలం శ్రీ స్వామివారి గుండంలో మండుతూ ఉన్నది. ఆ భక్తుడొచ్చి లబోదిబోమని మొత్తుకున్నాడు. శ్రీ స్వామివారు అతని చేతికి ఒక గొడ్డలి ఇచ్చి ఆ కాలే దూలాన్ని 2గా చీలగొట్టమన్నాడు. అతడు అట్లే చీలగొట్టగా దూలంలోని తొర్రలో త్రాచుపాము ఉంది. అలాంటి దూలం ఇంటికి వాడితే ఆ ఇల్లు సర్వనాశనమని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఒకనాడు సత్యమ్మకు స్వప్నంలో నోటి నుండి బ్రహ్మాండమైన అగ్నిజ్వాలలు కక్కుతూ స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారు నడిచే మార్గంలో ఉండే పేడను తీసివేసి ఆమె శుభ్రం చేస్తోంది. శ్రీ స్వామివారు ఆమెతో నా పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారి మంచి చెడ్డలు అన్ని నేను సరిచేసి రావాలమ్మా అంటున్నారు. మల్లిక వెంకయ్య శ్రీ స్వామివారి తొలి ఆరాధనకు కట్టెలు తోలుతూ ఉన్నాడు. ఉదయం 4 గంటల ప్రాంతంలో చీకటిలో ఎద్దులు పామును త్రొక్కాయో ఏమో కానీ ఒక చోట నాగుపాము పడగ విప్పి తోకపై నిలబడి
బండిని అడ్డగించింది. వెంకయ్య బండి నిలిపి గొడ్డలి తీసుకుని దానిని నరకడానికి సమీపించాడు. కానీ అది ఉసకొట్టుతూ రోద పెడుతూ తోక మీద లేచి అటూ ఇటూ చిర్రుబుర్రులాడింది. కానీ ఎద్దులను కానీ వెంకయ్యను కానీ ఏమీ చేయలేదు. వెంకయ్య దానిని నరికే ప్రయత్నం మాని శ్రీ స్వామివారు తనకు నేర్పిన మంత్రం స్మరించాడు. వెంటనే ఆ నాగు పడగ దించి దక్షిణంగా వెళ్ళిపోయింది. ప్రస్తుతము పెనవర్తి వడ్డేపాలెం వాస్తవ్యుడిలా చెబుతున్నాడు. నెల్లూరు పొట్టేపాలెం సమీపంలోని పెన్నా నదిలో రైతులు పుచ్చ చెట్లు వేశారు. శ్రీ స్వామివారు అచట ఒక ఇసుక తిన్నపై తన మామూలు ప్రకారం అగ్నిగుండం వేసి మకాం వేశారు. ఈ ముసలాయన ఉన్నాడు. ఇక తోటకు కాపలాకు డోకా లేదని సంతోషించారు రైతులు. ఏటికి పైభాగాన వర్షం పడి ఏరు కొద్దిగా పారుతున్నది. ముసలాయన ఏటికి నీరు ఎక్కువగా వచ్చేస్తాయి, ఊర్లోకి రమ్మని ఎంత చెప్పినా స్వామి కదలలేదు. రైతులు వెళ్ళిపోయారు. అటు తర్వాత ఏరు గట్లు తన్నుకొని పారింది. 3వ రోజు రైతులు వచ్చి చూస్తే స్వామి యథాస్థానంలోనే ఉన్నారు. ఆయన చుట్టూ 10 గజముల వరకు పొడి ఇసుక ఉంది. నది గట్టున చెట్లకు వెల్లువ తుట్టెలు పట్టి నది సుమారు 15-20 అడుగుల లోతు పారినట్లు తెలుస్తుంది. ఎట్లో శ్రీ స్వామివారి చుట్టూరా పొడి ఇసుక చూచి రైతులు ఆశ్చర్యచకితులై శ్రీ స్వామివారికి ప్రణమిల్లారు. ఆనాడు మోసెస్కు నది మార్గం ఇచ్చినట్లు ఉంది ఈ లీల. 6వ అధ్యాయం సంపూర్ణం.